నా యూట్యూబ్ నా యొక్క అకౌంట్లో ఉన్నటువంటి చాలామందికి చాలా థ్యాంక్ యూ. అండ్ నా యొక్క ఈ అకౌంట్ని మీరు లైక్ చేసి, కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఆల్ అని కూడా సెలెక్ట్ చేసుకోండి. రాబోయే రోజులలో మా వ్యక్తిగతమైనటువంటి, మా కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు ప్లస్ ఇంకేమైనా నీతి న్యాయం, ఎక్కడైనా ఎవరికైనా ఏమైనా ఇబ్బంది జరిగేది ఉంటే వాటికి సంబంధించి కూడా కొంత అవగాహన నాకు భారత రాజ్యాంగం ప్రకారం, భారత లా ప్రకారం, భారత చట్టాల ప్రకారం దానికి పిహెచ్డీ చేయనవసరం లేదనేది నా ఉద్దేశం. సో నేను మనకు తెలుగు చదవడం వచ్చు, ఇంగ్లీష్ రాయడం వచ్చు, హిందీ చూసి రాయడం, చదవడం, కొంచెం మాట్లాడడం అట్లా వచ్చు. కాబట్టి భారత రాజ్యాంగం తెలుగులో ఉన్నా, హిందీలో ఉన్నా, ఇంగ్లీష్లో ఉన్నా వాటిని బట్టి మన యొక్క హక్కులు, విధులు అనే వాటిని తెలిసి మాట్లాడతాను. లీగల్గా చట్టపరంగా ఉన్నటువంటి వాటిని మాట్లాడతాను. సో నేను ఎందుకు అన్నానంటే, నేను భారత రాజ్యాంగవాదిని, భారత రాజ్యాంగవాదిని. సో కాబట్టి ఆ విషయం గమనించాలని ఇంకా మ్యాటర్లోకి పోదాం. మ్యాటర్లోకి, సబ్జెక్ట్లో పోదాం. మా నాన్నగారు కొచ్చర్ల మురళీకృష్ణ గారు 2015 జూలై 26వ తేదీన యాక్సిడెంట్, మాదిరిపురం మా ఇంటి దగ్గర, మా మూడో ఇల్లు అది. అక్కడ వెనక నుంచి కారు వచ్చి మా నాన్నగారు, మా అన్నయ్య బైక్ వేరే మా పిన్న వాళ్ళ భర్త తోలుతూ ఉంటే వెనకాల కూర్చున్నాడు. సో అక్కడ తిరిగే దగ్గరనే, ఆ ఇంటి దగ్గర తిరిగే దగ్గరనే కారు వచ్చింది కరెక్ట్గా. ఇంకెక్కడ జరగలే, అబ్బాయిపాలెం కాడనో లేకపోతే ఇంకొక అన్నో యాక్స్ రోడ్ దగ్గర మొబైల్ అక్కడ జరగలే, ఇక్కడే జరిగింది ఇంటి దగ్గర. సో ఓకేలే, ఎన్నో జరుగుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఇక మ్యాటర్కి వస్తాం. మా నాన్నగారు 25 years 30 years బ్యాక్ పల్లిపాడు గ్రామం, అంటే ఇప్పుడు కూడా అదే కన్ఫ్యూజింగ్ కావాలి. పల్లిపాడు రెవెన్యూ కాబట్టి మాది, నేను పల్లిపాడు అంటే ఎప్పుడైనా అంటే పల్లిపాడు రెవెన్యూ గ్రామం వదలొద్దుగా, అది కదా, అందుకని అది చెప్తాను. దిద్దిపూడి, ఆ పల్లిపాడు పాతిళ్ళ కానుంచే దిద్దిపూడికి ఇటు వచ్చారు కొత్త ఇళ్ళకు. జస్ట్ 40 years బ్యాక్. నేను పుట్టలేదంట అప్పుడు, ఇంకా నేను 34 35 నవ్వే కదా, నేను పుట్టలేదన్నట్టు. సో అయితే వైరా నియోజకవర్గం, కొనిజర్ల మండలం, కొనిజర్ల, కన్ఫ్యూజ్ కామాకండి, కొచ్చర్ల మా ఇంటి పేరు, కొనిజర్ల, కన్ఫ్యూజ్ కావద్దు. అయితే అది జరిగింది. నేను ఇక్కడ చదువుకున్నాం, మనం ఇక్కడనే ఉన్నాం. ఈ అబ్బాయిపాలెం, మరిపేడ ఇక్కడ తెలుసు తప్ప అక్కడ ఇల్లు ఉన్నది. డాడీ తాతయ్య జాగలో కట్టించిండు. ఆయన పేరు కొచ్చర్ల భూషణం. నాకెందుకు పెట్టినావు అని అంటే, నీకు ఉండాలి తాతయ్య పేరు అని చెప్పేసి అన్నాడు. ఎందుకైనా గొప్పడు కాదు, 4 ఎకరాల దాకా అమ్ముకున్నంట కదా అంటే, 4 అమ్మిన్లేరా బాబు అన్నాడు. 4 అమ్మిండేంద్రా బాయ్ అని చెప్పి నేనన్నా. చిన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు, మా నాన్నగారికి నాకు మధ్యలో జరిగిన సంభాషణలు అన్నమాట. సో ఆ సందర్భంలో అది అయినప్పుడు నాన్నగారు చనిపోయారు. ఆయన చనిపోయిన 16 నెలలకు అన్నయ్య మళ్ళీ యాక్సిడెంట్, చిన్నపాటది, అలా గాయాలు మానక, యాక్సిడెంట్ అయినాక చిన్న గాయాలు మానక జరిగింది. నేను అబ్జర్వేషన్ చేస్తాను. నేను టీజీఎస్పీలో ఉన్నా కదా, సో కొంచెం అబ్జర్వేషన్ చేస్తా ఉన్నా, పోలీసు కదా, అబ్జర్వేషన్లో ఉన్నా. సరే ఏదైతే అదైతే అని చెప్పి చూస్తూ ఉండగా, ఇక ఇప్పుడు మీకు తెలుసు ఇటీవల అక్టోబర్ 21 బెటాలియన్ల ధర్నాలో నేను అప్పటికే మా ల్యాండ్ సంబంధించి మాకు ఓఆర్సీ కోసం ఖమ్మం దగ్గర అది, తర్వాత నా ఓటు వేయనీయకోకుండా నన్ను కొంచెం ఇబ్బంది పెడితే, నా ఓటు వేయనీయకుండా నన్ను ఇబ్బంది పెట్టిన, నాకు ఎవరో ఓటు వేసుకున్నారు కొత్తగూడెంలో. నేను పోయి నా ఓటు ఏదనంటే లేదంటున్నారు. డ్యూటీలో ఉన్నప్పుడే మంట.
నా ఓటు ఇవ్వకపోతే ఓటు అనేది వజ్రాయుధం. ఓటు అనేది అసలు మామూలు విషయం కాదుగా. మన చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం అది. కుదరదు, ఓటు ఇవ్వాల్సిందని అన్న. సో ఆ టైంలో సస్పెన్షన్ అన్నారు. అది మనసులో పెట్టుకున్నట్టుంది. మా 6 బెటాలియన్ గౌరవ కమాండెంట్ గారు శివప్రసాద్ రెడ్డి గారు, ఆయన పైన ఒకసారి కేసు కూడా పెట్టింది నేను. ఎందుకంటే అదేమంటారు, మోరు సైన్లు వేసేయకుండా ఇచ్చాడు, అప్పుడు సస్పెన్షన్లో కూడా అని పెట్టడం జరిగింది. అవన్నీ పెట్టుకుంటూ మనసులో వీళ్ళందరూ పెట్టుకున్నారు. ఎవడు పెట్టుకుంటో, ఏ రెవెన్యూ వాడు పెట్టుకుంటో ఆ ఇంటి నెంబర్ అడుగుతాను అక్కడ అని ఏం పెట్టుకున్నారు. సో డిస్మిసల్. అరే షాక్. నేను కొట్లాడి కూడా అయినండి కాదు కదా. నా మీదనే 400 కేసు ఉంది. నా భార్య అక్కడ ఉంది కదా. నేను ఆ మీద ఉన్నదో లేదో చూద్దానికి పోయినా. తర్వాత ఆడ 21వ తారీఖు నాడు ఆడైతుంది నల్గొండ బెటాలియన్లో, 22వ తారీఖు నాడు ఇంకెక్కడం అయింది మామూలు బెటాలియను, ఇంకో నాడు యూసఫ్గూడ బెటాలియను, ఇంకో నాడు ఇంకో బెటాలియను, ఏదో 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 కర్మగాలి అన్నీ. ఆదిలాబాద్ బెటాలియను, 17th బెటాలియను, ఇంకేదో బెటాలియన్ అన్నీ తిరిగి అసలు బల్క్ చెప్తా అన్న మదర్ ప్రామిస్గా అన్ని బెటాలియన్ కూడా 13, 14 అంత డీటెయిల్గా నేను అబ్జర్వేషన్ చేయలేను. నేను నా ఫ్యామిలీ మీద 3 years నుంచి ఉన్నా. నేను ఇంటి నెంబర్లు ఏంటి, కరెంట్ మీటర్లు ఏంటి, ఎందుకు లేదు, పాస్బుక్లో ఎంత ఎక్కింది, ల్యాండ్ వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి వీటి మీద ఉన్న నేను కొంచెం ఎంఆర్ఓ తిరుగుతూ వీటి మీద మూమెంట్ అవుతా ఉన్నాను. సో అయితే ఇక నేను ఇప్పుడు మ్యాటర్కి వస్తూ ఉన్నాను మళ్ళీ ఇంకా లోతుగా. మీరు డిస్మిసల్ పెట్టుకోండి, నేను వచ్చి అడిగిన డ్యూటీకి ఎక్కుతా అని. ఫస్ట్ డీజీపీ ఆఫీస్ కాడికి పోయి చర్చ పెట్టుకున్నామండి డీజీపీ గారు అని చెప్పేసి అన్నా. నెక్స్ట్ ఏమన్నా ఎమ్మటే తెల్లారి కమాండెంట్ గారి దగ్గరికి వచ్చిన శివప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి, అయ్యా మరి నన్ను డ్యూటీ తీసుకోండి, మీరు నేను యూనిఫామ్ వేసుకొని రానా, పేపర్ రాసిచ్చి కూడా నేను డ్యూటీకి రావడం సిద్ధంగా ఉన్నాను. ఆయన గారు ఏమన్నాడు, నీకు ఇది అక్నాలజ్మెంట్ ఇస్తున్నా, ఇప్పుడు గవర్నమెంట్ కాడికి పోవాలి, నా కాడికి కాదు. అదే అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంది, మళ్ళీ సరే ఆగుదామని చెప్పేసి రోజు ఒక 2 నెలల దాకా కాల్స్ చేసిన, నాకు అక్నాలజ్మెంట్ పంపు అని. మరి అక్నాలజ్మెంట్ పంపు అని కాల్స్ చేసినప్పుడు అక్నాలజ్మెంట్ ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే మళ్ళీ సరే సౌరభానికోసారి కలిసి వద్దాం, నువ్వు రాలేదు కదా, నువ్వు కూడా టీజేఎస్పీ కుటుంబ సభ్యుడివే కదా, నువ్వు ఎమ్మటే కుటుంబ సభ్యుడు కాదని ఎట్టు అనుకుంటావు, రారాదబ్బా అన్నట్టుగా అనుకుంటారేమోనని అటు కూడా వచ్చేసి మరి నేను వస్తానండి లోపలికంటే, ఎట్టతో లోపలికి అంటారు. అమ్మ సర్లే, 12 సంవత్సరాలు మీ దగ్గర నేను సర్వీస్ చేసినందుకు ఓహో నాకు ఇచ్చిన గౌరవం ఇదా, షబాష్ అనుకొని అక్కడనే ఒక ఉదయం 10ంటికి పోయిన వ్యక్తిని ఆ రోజు ఆఫీస్ లేదు, ఆదివారం నాడు అనేసరికి వెనక్కి వచ్చేసినాం. 2వ రోజు సోమవారం అయింది, నా బర్త్డే. ఆ రోజు జూలై 7 నా బర్త్డే. పోయి ఆడ ఉండి 10ంటికి పోతే 12 దాకా చూసిన పిలుతారేమోనని. ఎమ్మటే వీడియో పెట్టలే, ఇప్పుడు మీకు పెట్టింది. 2 గంటలు 3 గంటలు వెయిటింగ్ చేసిన అక్కడ. నో మోర్ ఆప్షన్, మేము రానియం లోపలికి అనేటట్టుగానే ఉన్నారు. ఓహో నువ్వు రానియమా, సర్లే మరి నువ్వు అధికారికంగా మోర్లు సిగ్నేచర్లు సంతకాలన్నీ వేసేయాలి కదా నాకు ఆనాడే. అప్పుడే లంచ్ మోషన్ పిటిషన్ వేసుకుంటాను కదా ఆ రోజు ఇస్తే నాకు. ఏ రోజు నువ్వు డిస్మిసల్ అని ప్రకటించి సమాజాన్ని మొత్తానికి చెప్పినవే డబ్బు సాడింపేసి. మరి ఆనాడే అన్ని మోర్లు సైన్లు గుద్దిచ్చినట్టయితే నేను ఎమ్మటి లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టులో వేసుకుంటాను కదా, తీరిపోయేది కదా పంచాయతీ నీది నాది. ఎటైతే అటు అయిపోయేది కదా. భూషణ్ నువ్వు వద్దని చెప్పేసానని హైకోర్టు అంటే సరే సార్ అని చెప్పి బయటకు వచ్చేటాను. అమ్మ జడ్జి గారు నమస్కారం అమ్మ అని చెప్పి వెనక్కి వచ్చేటాను. లేదు భూషణ్ రావు తీసుకోండి అని చెప్పంటే అయ్యా నన్ను తీసుకోమంటున్నారని చెప్పి వచ్చేటాను నమస్తే పెట్టి. మరి నమస్తే అట్లే పెట్టాలి కదా, యూనిఫామ్లో ఉంటే ఇట్లా పెడతాం సెల్యూట్ కదా. అప్పుడు ఆ సందర్భంలో ఇక అది ఇవ్వలేదు కాబట్టి ఆడ ఒక 2-3 hours వెయిట్ చేసి వీడియో పెట్టడం అయింది. అంతసేపు 2-3 గంటలు. ఇక బల్క్గా వస్తున్నా అబ్బా ఎన్నొద్దు. కొంజర్ల ఎంఆర్ఓ గారు నాకు ఓఆర్సీకి నాదే భూమి, పల్లిపాడు 298 సర్వే నెంబర్ 299 300 ఎంత ఉంటే అంత నాదే. మాకు ఎట్ట పంచుకుంటావు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంటావు, ఇనామదారు మొన్న వచ్చిందిగా తీర్పు అని నేనంట. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నీకు చెప్తున్నా పంచాయతీ చూడు. మా ముత్తాత, ఆయన భార్య, మా తాత, ఇంకెవరు మా నానమ్మ, మా ముత్తాతకి తోడబుట్టినోళ్ళు 3 ఆడోళ్ళు, వాళ్ళకి ఉంటుంది వాటా. ఓకేనా, వాళ్ళకే ఉంటుంది, పిల్లలకు రాదు మళ్ళీ వాళ్ళకే ఉంటుంది. అంటే వాళ్ళకే ఉంటుంది వాటా. నెక్స్ట్ మళ్ళీ మేము మా తాత అయింది కదా. నెక్స్ట్ మా ముత్తాతకి మా తాతకి మా భూషణం కొచ్చర్ల మా తాత
ముగ్గురు ఆడపిల్లలు. ఓకేనా? ముగ్గురు ఆడపిల్లలు. మళ్ళీ మా భూషణం చేసుకున్నాడు కదా మా నాన్నమ్మని, ది గ్రేట్ మా కాలమ్మని, మా నాన్నమ్మ. పాపం చాలా ఇంత ఆస్తున్నదనే విషయం పాపం తెలవకుండా పెరిగింది. ఎవరెవరో వచ్చి ఇంటికాడ కూర్చొని అంట్లు తోమాల్సిన పరిస్థితిలో మా నాన్నమ్మకి ఆమె పోయి ఆ ఊరిలో చాలా అవమానపడ్డది. ఛాయ్ తాపేటట్టుగా చేసినట్టు చేశారు అన్నాడు. సో ఏం కాదు, కాలం మళ్ళీ ముందుకు వచ్చింది అనుకోండి. భూషణరావు రూపంలో వచ్చినా కదా, ఎల్లకాలం అయినా మీతోని ఈ పేరు అనేది ఇట్లనే ఉండిపోతుంది. అంటే పేరే ఉండనే కదా, అన్నీ వస్తాయి. పేరు అంటే అర్థమైందా మీకు? అక్క అంటేనేగా. సో అయితే ఆ రూపంగా మా నాన్నమ్మ, మా తాతయ్య, మా నాన్నమ్మ, మా ముత్తాత, ఆ నాన్నమ్మ జేజీ, నలుగురా. వాళ్ళు ముగ్గురు. ఎవరు? మా ముత్తాత తోడబుట్టిన వాళ్ళు, అంటే మా భూషణానికి మేనత్తలు. వాళ్ళకు కూడా వాటానే. ఇక నెక్స్ట్ పంచుతున్నా. ఎవరు? మా తాతకి కడుపున పుట్టిన ముగ్గురు. మా తాతకు తోడబుట్టిన ముగ్గురు, కడుపున పుట్టిన ముగ్గురు. ఓకేనా? మా ముత్తాత కడుపున పుట్టిన ముగ్గురు. ముత్తాతకి తోడబుట్టిన ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళు ఉండొచ్చు. మా తాత ముత్తాతలు అందరూ ఒక్కొక్కలే. ఎందుకంటే నేను రాజుల వంశం కదా, ఇనాందారు, మేజర్ ఇనాందారు అంటే కనపడుతుంది కదా ఇంకా రాజసం. సో అక్కడ ఇక నెక్స్ట్ మా తాత భూషణంకి కడుపున పుట్టిన ముగ్గురు మేనత్తలు, నా మేనత్తలు. వాళ్ళ పిల్లలకి మళ్ళీ రాదు వారసత్వం. మీకు తెలుసు కదా రెవెన్యూగా. నేను కూడా తెలుసుకున్నా. ఇప్పుడు ఇంక మీ కలెక్టర్ గారి దగ్గర కూర్చున్నా ఇదే మాట్లాడతా, ఏడ కూర్చున్నా ఇదే మాట్లాడతా. నాకు తెలుసు కాబట్టి ఇంకా చెప్పేదే ఉంది. ఆయన కౌన్సిలింగ్ ఇచ్చేది నేను కలెక్టర్ గారికి, ఖమ్మం కలెక్టర్ గారికి కూడా, ఖమ్మం ఆర్డీఓకి, కొంచెం ఎంఆర్కి. ఇడమేంది నువ్వు నా చేతిలో పెట్టాలా పట్టని నేను నాతో పట్టేదారుగా సంతకాలు పెట్టుకుని. మేము అమ్మలే 4 ఎకరాలు అమ్మినాం అబ్బా. పర్ఫెక్ట్గా చెప్తున్నాం. మేము కూడా కమ్మలే 4 ఎకరాలు అమ్మినాం. 4.5 ఎకరాలు అప్రాక్సిమేట్లీ అంతే. 3-4 పేర్లు కూడా చెప్పిండు మా డాడీ, మా తాత కూడా చెప్పారు నాకు ఎన్నోసార్లు. చిన్నప్పుడు చెప్పారు. చిన్నప్పుడే కాదు, చనిపోయేటప్పుడు కూడా మా డాడీ ఒక 4-5 years బ్యాక్ కూడా నాకు చెప్పిండు, ఆయన చనిపోయే ముందు. సో అది ఇప్పుడు నేనేమన్నా దానికి ఓవర్స్ ఇవ్వాలా? ఇంకా నీకు చెప్తాను, ముగ్గురు మేనత్తలు వాళ్ళకి పోతుంది. ఇక ఆ తర్వాత మా పెదనాన్న, మా నాన్న, మా పెదనాన్నకి 2, మా నాన్నకి 2, మేము. ఇక తర్వాత పోతే ఏంటిది ఇంకా నాకు 2, మా అన్నయ్యకి 2, మా చిన్నన్నకి 2, మా పెద్దన్నకు 1. ఇంతమంది ఉన్నామమ్మా. మనిషికి 54 ఎకరాలు. ఇంకా ల్యాండ్ సీలింగ్ యాక్ట్, తొక్కల యాక్ట్, తోటకూర యాక్ట్ అని చెప్పేమి ఇది కావాల్సిన అవసరం లేదు. మళ్ళీ వీళ్ళకి భార్యలు ఉన్నారు అందరు. ఇంకా మళ్ళీ ఇప్పుడు మాకు సరే నాకంటే విడాకులకి దగ్గరికి వచ్చింది అనుకుందాం, అయిపోయింది. విడాకులు అయినా కూడా మరి ఇంకో భార్య కూడా, సహజీవనం భార్య కూడా వచ్చి కూర్చుంటే, నేను వచ్చి కూర్చుంటా అని వస్తే సహజీవనం భార్య కూడా రెండో మా ఇంటి చెప్తాను. మాకు 100 ఉంటాయి అబ్బా మా కుటుంబాలల్లో. మాకు 100 ఉంటాయి. యజమాని ఎవడు? వారసులు, కొచ్చర్ల వారసులు ఎందరున్నా కూడా బాస్ ఎవడు? కొచ్చర్ల భూషణ్ రావు ఎవడు? భూషణం లాగా సేమ్ డిటో బొమ్మ ఎవడు? భూషణ్ రావు నేను. సో కాబట్టి నీకే ఎందుకు? కొచ్చర్ల వారసులు ఎందరో ఉన్నారు కదా అని కొందర్ల ఎంఆర్ఓ గారు ఏదో సినిమా పడే ముందు ఏదో గుట్కా యాడ్ ఉంటుందిగా, గుట్కా యాడ్ వస్తుంది కదా, రాహుల్ ద్రావిడ్ బాగా రన్నింగ్ చేస్తూ ఉన్నాడు, రాహుల్ ద్రావిడు. లేకపోతే ఇప్పుడు మనం మోకుండా పోతుందిగా, ఏంటిది, పాత ఇనుముకో, పాత సామాన్లకో వాటి కరెక్ట్ ఉంటుంది కదా. అట్లా యాడ్ వచ్చినట్టు ఈ మాటలు మాట్లాడ మాకు కొందరు అమ్మారావు గారు. 10 ఏండ్లు చూసినా, అనుభవించినాం. నేను యాక్సిడెంట్ని ఎదుర్కొన్నా, నాకు యాక్సిడెంట్ రూపంగా ఇచ్చేశారు. సో ఇప్పుడు చెబుతా ఉన్నా నీకు, కొనిజర్ల ఎంఆర్ఓ గారు అండ్ ఖమ్మం ఆర్డీఓ గారు, మాకు ఇంటి నెంబర్ కరెంట్ మీటర్ ఇవ్వాల్సిందే. మా తాత జాగల నా ఇంటికి. రెండవది ఓఆర్సీ నాకు ఇవ్వాల్సిందే. 298 సర్వే నెంబర్, 299 సర్వే నెంబర్, 300 సర్వే నెంబర్, పల్లిపాడు రెవెన్యూ గ్రామంలో, దిద్దుపూడి రెవెన్యూ గ్రామంలో ఇస్తా, వైరాల ఇస్తా, లాలపురంలో ఇస్తా, అండనా ఆడిస్తా, ఈడిస్తా. ఈ దబ్బో విన్నవా? అది గుర్తుపెట్టుకో. రియల్ టైటిల్దారులం కొచ్చర్ల భూషణం నా తాతే. ఆయన ఎవరిని కుర్చీలో కూర్చోబెట్టిపోయిండు? కుర్చీ ఎవరికి ఇచ్చిండు? ఆయన కుర్చీని. కొచ్చర్ల వారసులు ఎందరున్నా ప్రతి ఒక్కరు వారసులు అవుతారు. మా అమ్మ కూడా కొచ్చర్ల మేరు కూడా వారసులు అవుతుంది. మా మేనత్తలు కూడా వారసులు అవుతారు వాళ్ళు. కాకపోతే వాళ్ళకి మేము ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చినాం. ఆ రోజుకి ఏమి ఇచ్చేది లేదని చెప్పినాం. మేము ఇచ్చిందేంది? కట్నం ఏమైతే ఇచ్చినామో మా తాతయ్య అదే కట్నం, ఇంకా మళ్ళీ ఇచ్చేది లేదు. మేము చెప్పుకుంటాం అట్లా. మేము ఎందుకంటే మాకు ఆస్తున్న వాళ్ళం కాబట్టి నీకు కట్నం ఏమి ఇచ్చినామో అదే అమ్మ కట్నం.
మేము ఇది ఇంతే ఉంచుకుంటాం మాకు అని చెప్పేసి మేము ఇంతే పెట్టుకుంటాం. ఇప్పుడు మా అక్కకి ఏమి ఇచ్చినా ఈ కూలర్ కూడా ఇవ్వాలంటే ఇప్పుడు మళ్ళీ వచ్చి ఎట్టిస్తా, నాకు ఇది నచ్చితే ఇస్తా, నాతో ఇష్టం ఉంటే ఇలాంటి కూరలు ఇంక రెండైనా కొనిస్తా, ఈ ఇల్లు కూడా ఇస్తా, పల్లిపాలలో ఇప్పుడు ఉన్నటువంటి ఇంటి నెంబర్ లేని ఇల్లు కూడా ఇస్తా, నా ఇష్టం, నాతో మంచిగా ఉంటే. మా అమ్మ పేరు మీద ఉన్న 26 గుంటల భూమి కూడా ఇస్తా, నాకు ఆ ఊళ్ళో ఎంత ఆస్తున్నా కూడా మా అమ్మ పేరు మీద ఉన్న 26 గుంటల భూమి ఏమన్నా కూడా ఇస్తా, నా ఇష్టం. నాతో ఇనాం పట్ట అంటే అదే కదా. మరి ఇటీవల తీర్పు కూడా ఇచ్చింది, లాస్ట్ మీకు చెప్పి ముగిద్దాం. 16 నిమిషాల దాకా అయింది అనుకుంటా. ఇటీవల చాలా రోజులు అయింది, 3 నెలలు అయింది వీడియో పెట్టక, అందుకే చెప్తా ఉన్నా, ఇదే కీలకం కాబట్టి. ఏంది అక్కడ అక్కడ విలేజ్లో ఇంటి నెంబరు అనేది ఉంది. ఇప్పుడు కీలకమైన విషయం చెప్తాను మీకు, ఇంకా లాస్ట్ ఫైనల్ ఇంకా అయిపోయింది, ఇల్లు ఏం లేదు. కానీ ఇంటి నెంబరు కరెంట్ మీటర్ ఇవ్వకపోతే ఎంఆర్ఓ గారు. రెండవ విషయం, నాకు ఓఆర్సీ ఇవ్వకపోతే, ఇంటి పక్కనే ఉంది, నా స్కూల్ ఇంటి పక్కనే దిద్దుపుల్లో నా తాతయ్య జాగకి మా పెదనాన్నది హద్దు, మా పెదనాన్నకి మాకు హద్దు, అంటే మా తాతకి హద్దు గవర్నమెంట్ స్కూలే ఉంది. ఆ స్కూల్కి కూడా ఇంటి పేరు పెట్టమని మనం చెప్పిన, అంటే మా ఒకసారి కొచ్చర్ల భూషణం పేరు పెట్టమని చెప్పిన. లేకపోతే దానికి రెంట్ వసూలు చేస్తా, దానికి తాళాలు వేస్తా. ఒక రోజు వచ్చి మీరు మీ మీటింగ్ పెట్టుకున్నాను చూసి తాళాలు వేసి ఏం చేస్తా, రెంట్ వసూలు చేస్తా. అప్పుడు తాళాలు ఎందుకు వేస్తా, తాళాలు వేస్తే నాదని తెలుస్తుంది కదా, మీకు సమాజానికి తెలుస్తుంది కదా, మళ్ళీ మీకు తెలుసు కాబట్టి అది పాయింట్. అందుకని ఇంకా నాకు ఇంకా ఓపిక లేదు నాకు, విన్నారా. నేను ఎక్కడ వచ్చినా కూడా మీరు ఇది అవుతారు. రెండో విషయం, మీకు రియల్ టైటిల్ దారుడు వస్తే నేను చెప్తాను, కౌలు నాతో ఉన్నటువంటి కౌలు రైతులందరూ మీకు చెప్తున్నా, రియల్ టైటిల్ దారుడు అనేటోడిని మీతో నేను ఉంటేనే మీకేమవుతుంది, 50 రూపాయలు పోయే వస్తువు 90 రూపాయలు పోతుంది. నేను గుంజుకునేటోని కాదు, మీ లెక్క గుంజుకునేటోని అయితే మా తాత ఆనాడే గుంజుకునేటోను కదా, మా నాన్న కూర్చొని. మా ప్రజలంటే పిచ్చి, కానీ మా అస్తిత్వాన్ని అడుగుతున్నా నేను. మా అస్తిత్వం పోతే ఊరుకోను. ఇక్కడ కొచ్చర్ల భూషణ్ మా ఇంటి పేరు లేకుండా చెప్తే మేము ఎట్లుకుంటాం. సరే ఇంకా లాస్ట్ ఒక డైలాగ్ చెప్తున్నాను, కొచ్చర్ల ఇంటి పేరు పెట్టుకోండి మరి అందరూ, నేను వదిలిపెడతా. కొచ్చర్ల ఇంటి పేరు పెట్టుకోండి. మా పట్టదారుడిగా ఉన్నటువంటి భూముల మీద ఎవరైతే ఉంటారో 298, 299, 300 మీద ఉంటారో వాళ్ళు కొచ్చర్ల ఇంటి పేరు పెట్టుకుంటారు. అవి నేను వదిలేస్తా, ఇది కథం. నేను ఆ డ్యూటీ చేస్తాను, డ్యూటీ కాడ వాళ్ళు అని బీరాల కార్యాలు మీరితే సర్లే అని చెప్పేసి నేను మట్టి పని కూడా చేస్తారు. అబ్బాయి మీరు కొచ్చర్లో పెట్టుకోండి. అందుకని ఇవన్నీ వద్దు, ఫైనల్గా చెప్పిన ఇదే ముచ్చట. నాకు అతి త్వరలో ఖమ్మం ఆర్డీఓ గారు స్పందించాలా, ఖమ్మం కలెక్టర్ గారు స్పందించాలా. ఎవరైతే నాకు ఇంటి నెంబర్ ఇవ్వకుండా ఇన్నాళ్ళు మా తాతగారి నుంచి ఉన్నటువంటి దాన్ని ఆపిర్రు వాళ్ళు స్పందించాలా. ఆ స్పందించి నాకు ఇంటి నెంబరు కరెంట్ మీటర్ తీసుకొచ్చి నా చేతికిచ్చి నన్ను గౌరవప్రదంగా నాకు ఓఆర్సీ కూడా అప్పచెప్పి 299, 299, 300 సర్వే నెంబర్లు, సీరియల్ నెంబర్లు తీసి నాకు అప్పచెప్పి నాకు ఓఆర్సీ ఇచ్చేసి ఈ పంచాయతీని ఖతం చేసుకున్నాను. ఇది లేని పక్షంలో నేను చెప్తా ఉన్నా, ఎంఆర్ఓ గారు నేను వచ్చి ఇది రాయి నా పేరు మీద అని అంటే నువ్వు రాయాల, మరి నువ్వు ఇవన్నీ నేను అని అంటే ఇంకా అదే ఓఆర్సీ. ఇక నీకు చెప్తా ఉన్నా, ఇది నాకు రాయి అని అంటే రాయాలా. అది ఎట్లా కాపాడుకుంటున్నా నేను కాపాడుకుంటా. 7 ఎకరాలు రాయి నాకనంటే పల్లిపాడు రెవెన్యూలో ఇక్కడ అది రాయాలా చెప్తా ఉన్నా. మరి ఇక ఇంక రెండే నీకు, ఇంకా ఇంతసేపు చెప్పిందంతా ఒక ఎత్తు 16 నిమిషాలు, లాస్ట్కి ఇది ఒక ఎత్తు. ఇది తప్ప వేరేది మీరు ఏం చేసినా 100 సంవత్సరాలు బీడు భూములు అని చెప్పినా నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిటోని పిరిగి పందని అసలే కాదు, మీలాంటల కోసం నేను దాడమని ఇంత ఆస్తిపరున్నాయి ఉండి. రెండో పాయింట్, డిస్మిసలు తొందరగా ఎత్తేసుకోండి. ఎప్పుడైనా మీరు రమ్మంటే ఆహ్వానం రెడీగా ఉంటా ఉద్యోగానికి. కానీ ఇది మా ఇంటి పంచాయతీ అండి. ఒక విషయం లాస్ట్ చెప్తున్నా, వ్యక్తిగత గోప్యత అంటే మా స్వేచ్ఛ హక్కు. నేను మళ్ళీ చెప్పిన కదా, గతంలో ఒకసారి ఒక 4 ఏళ్ల కింద ఒక కమాండెంట్ గారికి కూడా రాసి ఇచ్చిన, వ్యక్తిగత గోప్యత మా స్వేచ్ఛ హక్కు అండి. మాకు ఎన్నో పుల్ల పెట్టారు దీన్ని బట్టి, ఇంకా వస్తూనే ఉంటుంది. ఆ భార్య పోయింది, నేను అనుకుందాం. ఇంకొక ఆమె నేను వస్తా, ఇంట్లో బాగుంది ఇల్లు, నేను వచ్చి ఉంటా, నేను చేసుకుంటా అంటే రాని, మీకేం నష్టం అండి ఎంఆర్ఓ గారు. అసలు రెండో పేరు చేసుకున్నాడే లేడా ప్రపంచం మీద? నేను ఒక్కనే కనబడుతున్నా మీకు వింత పక్షిలాగా. ఎవడు చూసుకున్నాడు లేడా? ఏంది ఎంఆర్ఓ గారు ఇది? ఇట్లాంటివన్నీ చిల్లర వెనకడ పెట్టిర్రేమో రెవెన్యూ వాళ్ళు చాలా మందికి, మా తాతకు ముత్తాతకి. నాకు చల్లవండి ఇవన్నీ.
విన్నారా? నేను ఇది ఎక్కి అంటే ఎక్కేలా మరి మీరు కొన్ని రోజులు చూస్తా అంతే. ఓఆర్సీ గీఆర్సీ ఇవ్వండి అనంట. అన్నీ మీకనే ఉన్నాయి. నేను ఇది కూడా చెప్తున్నా. నాకు అది ఇస్తావా, ఇది ఇస్తావా, వారసత్వ సర్టిఫికేట్ ఇస్తావా, ఏదొద్దు, అన్నీ మీకనే ఉన్నాయి. మంది తాత సమాధి కాడికి పోయి నేను దండం పెట్టుకుని వస్తానా? ఏమండి కొంజర్లమ్మారావు గారు, మంది తాత సమాధి కాడికి పోయి నేను దండం పెట్టుకొని, కొచ్చర్ల భూషణ సమాధి కాకుండా మంది తాత సమాధి కాడికి పోయి నేను దండం పెట్టుకొని వస్తానా? ఇటు దండం పెట్టుకొని వస్తాను ఆడ. మంది తాత అయినట్టయితే మా నాన్న తీసుకుపోయి ఆడట పెడితే నేను సమాధి 2015లో. సో ఇవన్నీ వద్దు నాకు, దయచేసి సింపుల్గా చెప్తా ఉన్నా. నేను ఇక్కడ ఎక్కి అంటే ఎక్కియాలా, అక్కడ తీయ అంటే ఇక్కడ తీయాలా, ఇంకంతే. ఇంకా నువ్వు ఎన్నియను అని అన్నప్పుడు ఇంకా అది తీయాలా అంతే. నేను యజమాని, నేను మా కొచ్చర్ల భూషణ ఈరోజు బతికున్నా కూడా వాడు ఇచ్చిన పేరు నాది కాబట్టి నాది. మళ్ళీ చెప్తా ఉన్నా, ఇంకో భాషలో మీకు చెప్పి వదిలిపెడతా. ఇంకా లాస్ట్ మల్లారెడ్డి వారసత్వం కోసం నా మనవడికి అదే పేరు పెట్టినా, మా నాన్న పేరు అదే, మా తాత పేరు అదే అని చెప్పి వచ్చిందా క్లారిటీ? ఆ వీళ్ళనామా ఉన్నా లేకపోతే పేరే వీళ్ళనామా, మనిషి అనమాట వీళ్ళనామా. ఇంకా ఇప్పుడు ఆ వీళ్ళనామా నేను 100 సంవత్సరాలు వీడు మూడు నేను ఎరుపుకోంగా ఇదేనా మీరు ఎన్ని టార్చర్లు పెట్టినా కూడా బై. అర్థమైందా? అది పెడతా, డబ్బులు కట్టాలట్టుంది. ఇక్కడ ఎన్నో బ్యాంకులో లోన్ ఉందట్టుంది, 3 లక్షల రూపాయలు 8 నెలలకి 9 నెలలకు డ్యూటీ లేకుండా కట్టట్లేదు, 26 గుంటల మనీ ఇవ్వట్లేదు మేము, ఇటు పెడతాను అది పెడతాను. మీరు ఎన్ని క్విక్కులు వెళ్ళినా ఏం జరిగినా 100 సంవత్సరాలు బీడు భూములు. బీడు భూములు అర్థం ఏంటి? ఆ ప్రాంతం డెవలప్మెంట్ జరగదు. ఇంకా మా రెవెన్యూ వరకు ఉన్న ప్లేస్ వరకు డెవలప్మెంట్కి దూరం అయిపోతుంది. ధరలు పెరగవు. అర్థమైందా? ధరలు పెరగవు, ఏం పెరగవు అసలు. అక్కడ ఏమీ ఉండదు. ఇంకా ఎప్పుడు చుట్టుపక్కల దగ్గరకు అమెరికా వచ్చినా కూడా, న్యూయార్క్ వచ్చినా కూడా మీ చుట్టుపక్కల వరకు మా రెవెన్యూ భూమి వరకు, అమెరికా వచ్చినా కూడా అక్కడ వరకు మాత్రం అంతే ఉంటుంది. ఎందుకంటే దానికి బాస్ ఎవడు, రియల్ టైటిల్దారుడు కొచ్చర్ల. అది గుర్తుంచుకోవాలని చెప్పేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి చెప్తున్నా, దయచేసి అందరూ ఫాలో చేయండి నా యొక్క అకౌంట్ని. కొన్ని విషయాలు కూడా చెప్తా ఇప్పుడు. అంటే మా పంచాయతీ ఇది ఉంది కాబట్టి, ఇది మా వంశ పంచాయతీ ఉంది కాబట్టి, మా వారసత్వ పంచాయతీ. సో ఇది జరుగుతూ ఉంది. ఈ వారసత్వ పంచాయతీ ముగుస్తుంది కొన్ని రోజుల్లో. ముగిసిన తర్వాత చాలా విషయాలు, చాలా రకమైనటువంటి అంశాలపై మీకు నేను చాలా ముఖ్యమైన విషయాలు చెప్తాను. మీకు చాలా ఇబ్బంది లేకుండా జీవితాల్లో సంతోషంగా బతికేటట్టు ఉన్నటువంటి అంశాలు చెప్తాను. అనే విషయాన్ని అందరికీ తెలియజేసుకున్నాను. తెలుగు ప్రజలందరికీ మరీ చెప్తా ఉన్నా, సబ్స్క్రైబ్ చేయాలని 2 చేతులు ఇచ్చి జోడించి వేరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కొచ్చర్ల భూషణ్ రావు.